హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేనైతే బాగున్నానండి, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నా. నేను ఈరోజు చేయబోయే వీడియో పల్లీల పచ్చడి. ఎందుకంటే నేను ఆంధ్ర స్టైల్ చేస్తున్నానండి. ఈ పచ్చడి ఎవరైనా చాలా బాగా తింటారు, చాలా రుచిగా ఉంటుంది. కావాల్సిన పదార్థాలు: పచ్చిమిర్చి, ఆనియన్, టమోటా, కాస్తంత చింతపండు. నేను ముందుగానే అవి కట్ చేసి పెట్టుకున్నా. ఇప్పుడు పల్లీలు కూడా ఆల్రెడీ నేను వేయించి పక్కన పెట్టేసుకొని మిక్సీ జార్లో కూడా వేసేసుకున్నాను. కాస్తంత తగినంత ఉప్పు వేసుకొని ఇప్పుడు అది నేను పక్కన పెట్టేసుకుంటున్నానండి. అంటే నేను ముందుగానే దాన్ని మిక్సీ చేసేసి పక్కన పెట్టేసుకుంటా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని, ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు మనం ఆనియన్ వేయాలి. ఆయిల్ ముందుగానే వేయకూడదు. ఆనియన్ వేసుకున్న తర్వాత నేనైతే తక్కువ వేసుకుంటున్నాను. ఆనియన్స్ 3 వేసుకున్నాను. మీకు ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు. పచ్చిమిర్చి కూడా నేను తగినన్ని వేసుకున్నా, ఎందుకంటే పిల్లలు తింటారు కాబట్టి చాలా కారం వస్తుంది. కొద్దిగా టమోటాలు వేసుకున్నాను. ఇప్పుడు నూనె లేకోకుండా కొద్దిగా బాగా ప్యాన్ మీద అలా వేడి చేసేసుకొని, మనం ముందే ఆయిల్ వేసేస్తే అది కొంచెం టేస్ట్ మారుతుంది కాబట్టి నేను ముందుగానే ఆయిల్ వేయడం లేదు. ఇది వేరే స్టైల్ అండి. ఒకసారి మీరు కూడా ఇలా చేస్తే చాలా రుచిగా ఉంటుంది, చాలా నచ్చుతుంది కూడా మీకు కూడా. ఇప్పుడు కొద్దిగా కలర్ మారింది కదా, ఇప్పుడు మనము ఆయిల్ వేసుకోవాలి. నేనైతే 2 స్పూన్లు వేసుకుంటున్నాను. మీకు కావాలనుకుంటే ఆయిల్ ఎక్కువ వేసుకోవచ్చు. నేనైతే 2 స్పూన్స్ మాత్రమే వేస్తున్నా. ఇప్పుడు ఆయిల్లో బాగా వీటిని మగ్గించాలి. ఆనియన్ కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం నూనెలో వేయించుకోవాలి. అలా మరీ ఎక్కువ వేయించుకోకూడదు, ఎందుకంటే దాని టేస్ట్ మారిపోతుంది. ఇప్పుడు నేను నీకు చూపిస్తున్నాను కదా అండి, అలా నూనెలో మగ్గిస్తే చాలా బాగుంటుంది. ఇలా రావాలి. ఇప్పుడు మనము ఈ వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటుంటే సరిపోతుంది. చూసారా టమాటా ఎలా వచ్చిందో? మరీ ఎక్కువ నూనెలో వేడి కాకుండా కొద్దిగా అలా. ఇప్పుడు చూసారా ఇలా రావాలి. ఇప్పుడు పల్లీలు నేను పక్కన పెట్టుకున్నాను కదా, అది ఆల్రెడీ నేను మిక్స్ కొట్టేసుకున్నాను. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఆనియన్, టమోటా వేసేసుకొని, చింతపండు కూడా వేసేసుకొని ఒకసారి మిక్సీ కొట్టేసుకున్నామంటే అయిపోతుందండి. ఎందుకంటే ఇది ఆంధ్ర స్టైలు పచ్చడి అయితే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి చూడండి, మీకు నచ్చుతుంది. మీకు నా వీడియో నచ్చితే గన సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, కామెంట్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ.